ఆరోగ్యానికి మంచిది కానీ ఎక్కువగా తీసుకుంటే అస్సలు మంచిది కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్లు, ఎంజైమ్స్, హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరగడం దగ్గర నుంచి గొంతు సమస్యలు, గొంతు నొప్పి వంటి సమస్యలు చాలా వరకు వస్తాయి. తేనెని ఎక్కువగా డ్రింక్స్, స్వీట్లలో యాడ్ చేయడం దగ్గర నుంచి అందాన్ని మెరుగుపరచడానికి కూడా వాడతారు. అయితే తేనె ఎంత మంచిది అయినప్పటికీ అందులోని షుగర్, కెలోరీలు ఎక్కువగా ఉంటాయి. దీనిని షుగర్ బదులుగా తీసుకోవటం మంచిదైనప్పటికీ ఇందులోని గుణాల కారణంగా ఎక్కువగా తీసుకుంటే సమస్యలు అయితే తప్పవని నిపుణులు చెప్తున్నారు. దీనిని తీసుకోవటం వల్ల బరువు పెరగడం దగ్గర నుంచి జీర్ణ సమస్యల వరకు ఎన్నో సమస్యలు వస్తాయని, అందుకే దీనిని తగ్గించి తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. తేనెని ఎక్కువగా తీసుకుంటే కలిగే నష్టాల గురించి ముందుగా మనం మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో చాలా మంది షుగర్ ని అవాయిడ్ చేస్తున్నారు. దాని బదులుగా తేనె, బెల్లం వంటివి తీసుకుంటున్నారు. అయితే ఇది మంచి ఆలోచన అయినప్పటికీ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎలాంటి ఉపశమనం ఉండదు. ఉదయం నిమ్మరసంతో పాటు టీ, కాఫీలు, పాలలో, స్వీట్లలో ఇలా చాలా విధాలుగా తీసుకుంటున్నారు. కాబట్టి అలా తీసుకుంటున్నప్పుడు ఎక్కువ పరిమాణంలో అయితే మనం తీసుకోవడం మానేయాలి. కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా తేనెని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే ఎన్ని ప్రమాదాలు తెలుసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అయితే తేనెలో నేచురల్ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. దీని కారణంగా ఇన్ఫెక్షన్లు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గాయాల్ని త్వరగా తగ్గించడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా గాయాల్ని, కోతల్ని కూడా త్వరగా తగ్గిస్తుంది. ఇందులో నేచురల్ ప్రీబయోటిక్ గుణాలు గట్ బ్యాక్టీరియాని మెరుగ్గా చేస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు, గట్ హెల్త్ ని కాపాడుతుంది. దీంతో పాటు చలికాలం, వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు కూడా తగ్గుతుంది. ఇందులోని హైడ్రేటింగ్ గుణాలు స్కిల్ ని సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం రోజు తీసుకునే పరిమాణం గురించి రోజుకి 6 టీ స్పూన్ల పరిమాణంలో తీసుకోవాలి. ఇది సుమారుగా 24 గ్రాముల వరకు ఉంటుంది. ఇలా తీసుకుంటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ గుణాలు చాలా సమస్యల్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇంతకంటే ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే బరువు పెరగడం దగ్గర నుంచి ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలకి కారణమవుతుంది. దీనిని తీసుకోవటం వల్ల కలిగే లాభాలు ఏంటనే విషయం కూడా మనం మాట్లాడుకుందాం. తేనె పంచదార కంటే చాలా మంచిది, కానీ ఇందులో కూడా నేచురల్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ముఖ్యంగా డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళలో సమస్య ఉంటుంది. దీంతో పాటు మెటబాలిక్ సమస్యలు, లైఫ్ టు డయాబెటీస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇందులోని నేచురల్ షుగర్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. తేనెని ఎక్కువగా తీసుకుంటే ఇందులోని ఫ్రక్టోస్ జీర్ణ సమస్యలకి కారణమవుతుంది. దీంతో బ్లోటింగ్, గ్యాస్, క్రాంప్స్, డయేరియాతో పాటు ఇరిటేబుల్ బయల్ సిండ్రోమ్ వంటి సమస్యలకి కారణమవుతుంది. ఎవరికైతే జీర్ణ సమస్యలు ఉంటాయో అలాంటి వారు తేనెని ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వస్తాయి. మనం తేనెని తగిన పరిమాణంలో తీసుకుంటేనే సమస్య అనేది ఉండదు, కానీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. అలాగే దీంతో నీరసం, అలసట కూడా వస్తుంది. ఇక గుండె మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఆల్రెడీ లో బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతుంటే తేనె విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిందే. 1 టీ స్పూన్ తేనెలో 64 కెలోరీలు ఉంటాయి. ఇవి నేచురల్ షుగర్ కారణంగా వస్తాయి. మీరు ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా బరువు పెరుగుతారు. రిఫైన్డ్ షుగర్ కంటే తేనె మంచిది అయినప్పటికీ దీనిని ఎక్కువగా తీసుకుంటే బరువు ఖచ్చితంగా పెరుగుతారు. మనం ఏవైనా షుగర్ ఉండే ఫుడ్స్ తీసుకుంటే దంత సమస్యలు, క్యావిటీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి కారణం ఇందులోని స్టిక్కీ గుణం. ఇది పళ్ళకి అతుక్కుంటుంది. దీంతో బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. దంతాలు పాడవుతాయి. మనం సరైన దంత సంరక్షణ ఫాలో అవ్వకుండా తేనెని ఎక్కువగా తీసుకుంటే దంత సమస్యలు అనేవి తప్పవు. ఇక తేనె మంచిదైనప్పటికీ కూడా దీనిని మనం తక్కువ పరిమాణంలో తీసుకుంటేనే లాభాలు ఉంటాయి. ఇమ్యూనిటీని పెరగడం, జీర్ణ సమస్యలు తగ్గటం, గొంతు సమస్యలు తగ్గటం, స్కిన్ హెల్త్ మెరుగవటం అలాంటివి జరుగుతుంటాయి. అలా కాకుండా ఎక్కువగా తీసుకుంటే మాత్రం బ్లడ్ షుగర్ పెరుగుతుంది. జీర్ణ సమస్యలు, బరువు పెరగటం, బ్లడ్ ప్రెషర్ తగ్గటం, దంత సమస్యలు వంటివి వస్తాయి. దీంతో పాటు మొత్తంగా స్వచ్ఛమైన ప్రాసెస్ చేయని తేనెతోటే మంచి లాభాలు ఉంటాయి.